యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ 2024 సంవత్సరము అక్టోబర్ 7వ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఆమేన్. దేవుని నామమున ఎవరైతే అవమానము నొందుదురో వారికి రెట్టింపు ఘనత వచ్చును. దేవుని ప్రార్థించేవారు ఎందరో క్రీస్తు నామమున విశ్వాసము కలిగి ఉంటారు. శిలువనాథుడైన యేసుక్రీస్తు కేవలము క్రైస్తవులకే దేవుడు కాదు, అందరూ ఆయన యందు విశ్వాసముంచేవారే, నమ్మకం కలిగి ప్రార్థించేవారే. అయితే కొందరు బహిరంగంగాను, కొందరు అంతరంగంలోను, ఇంకొందరు రహస్యంగాను ప్రార్థించుదురు. ఏ రకముగా ప్రార్థన చేసినా మన హృదయాంతరంగంలోను ఎరిగిన దేవుడు మన ప్రార్థన ఆలకించి దానికి జవాబు ఇస్తాడు. క్రీస్తుకు ప్రార్థన ఎందుకు చేస్తున్నావని కొన్ని కుటుంబాలలో వ్యాజ్యాలు జరుగుచున్నవి. అయినను వారు విశ్వాసం వీడక ప్రార్థించువారిగానే ఉంటారు. విచిత్రం ఏమిటంటే ఎవరైతే ప్రార్థించవద్దని అడ్డుకుంటున్నారో వారి సమస్యల కొరకే బాధ్యత కలిగి భారము కలిగి ప్రార్థిస్తారు. అందుకే దేవుడు అన్యజనుల మీద కూడా తన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. ఎక్కడైతే మనం అవమానపడతామో అక్కడే ఘనత ఇస్తానన్నారు. కావున మనం సిద్ధంగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నేటి దిన దేవుని వాక్యం ద్వారా దేవుడు సూటిగా మాట్లాడుచున్నారు అని గ్రహించి ఈ వాక్కును అందుకొని ఘనత పొందుకున్నామని, యేసుక్రీస్తు మనల్ని దృఢ విశ్వాసంతో బలపరిచి తన కృపా వాత్సల్యము ప్రేమ ఆదరణ కుమ్మరించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.